తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. గన్ పార్క్ వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలు తమ నిరసన గళాన్ని వినిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మరో సకజన సమ్మె తప్పదని జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని, మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్లో చిత్తశుద్ధి లోపించిందని వారు మండిపడుతున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం కార్మికులకు మద్దతుగా నిలిచి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రధాన డిమాండ్లు సాధ్యం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడంపై కార్మికుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మన అవకాశం ఉన్నది కాబట్టి ఆ 4 వారాల గడువు అనేది అవసరం లేదు. ఆ సమస్య వారు ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఎవరు కూడా చర్చలలో ప్రభుత్వ మంత్రులు ఎవరు ఈ యొక్క చర్చలలో నిన్నటి చర్చలలో లేకపోవడం వలన అధికారులతో కూడినటువంటి ఆ కమిటీ వాళ్ళు చేతులెత్తేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మేము ఒక్కడే చెప్తున్నాం, ఈ ప్రభుత్వమే మమ్మల్ని బలవంతంగా సమ్మె వైపు తీసుకెళ్తున్నది. మమ్మల్ని సమ్మె వైపు పోవడానికి ఈ ప్రభుత్వం మొండి వైఖరే కారణం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే విలీనం చేయమంటున్నాం. 2021 వేతన సవరణ చేయమంటున్నాం. అదేవిధంగా కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటున్నాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆర్టీసీని లేకుండా చేసేటువంటి ఆర్టీసీ హైదరాబాద్నే లేకుండా చేసే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను మొత్తం రద్దు చేసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులే ప్రవేశపెట్టాలి.